కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. ఈ బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని చెప్పారు. మళ్లీ సభకు రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా విభేదాలకు తావులేదని, గ్రూపులు సహించబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. ఈ బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని చెప్పారు. మళ్లీ సభకు రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా విభేదాలకు తావులేదని, గ్రూపులు సహించబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. అసెంబ్లీలో టీడీఎల్పీ సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఇక ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు బడ్జెట్ అనేది కూడా ప్రజలు బడ్జెట్ గురించి కూడా ప్రజలకి చేరువయ్యే విధంగా కూడా ఇటు ఎమ్మెల్యేల పనితీరు ఉండాలి అంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు బడ్జెట్ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిశగా అయితే కనుక ఈ యొక్క బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత, ఎమ్మెల్యేలు పనితీరు అనేది కూడా మెరుగ్గా ఉండాలని కూడా వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ రోజు మండలిలో, అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ కావచ్చు, ఈ రెండు బడ్జెట్లు కూడా ఇటు పేదలకి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైనటువంటి తోడ్పాటు కలిగిస్తుందన్న దానిపై ప్రజలు ఉద్దేశించి పనితీరు ఉండాలి, అదేవిధంగా ప్రజలకి తెలియజేసే విధంగా కూడా ఉండాలి. అదేవిధంగా ఇటు ఎక్కడ విభేదాలకి తావు లేకుండా ఎమ్మెల్యేలు పనిచేయాలి, రాజకీయాలు ఉండకూడదంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగేటువంటి టీడీఎల్పీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎక్కడ విభేదాలు తావు లేకుండా ఉండాలి, గ్రూప్ రాజకీయాలు అసలు చేయకూడదు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంస పరిపాలన ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఆర్థిక విధ్వంసం జరిగిందో వాటన్నింటిని మెరుగుపరిచేందుకు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పూర్తి బడ్జెట్ లో భాగంగా వాటన్నింటినీ సవరించి కూలంకషంగా చర్చించిన అనంతరం కూడా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యవస్థ మెరుగుపరిచేలాగా, అదేవిధంగా రైతాంగ వ్యవస్థకి కావచ్చు, ఆక్వా రంగంలో కావచ్చు, వీటన్నిటికీ అనుకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మెరుగుపరిచే విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన, అంతేకాకుండా ఏదైతే తల్లికి వందన కార్యక్రమం అనేది కూడా ఈ సంవత్సరం మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కీలకంగా అయితే కనుక సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. శోభ, థాంక్యూ సంతోష్.